దక్షిణాది చిత్ర పరిశ్రమలో అందాల త్రిష అగ్రతారగా కొనసాగుతుంది. తెలుగు, తమిళ భాషల్లో తిరుగులేని నాయికగా ఎదిగింది. దాదాపు ఆ రెండు భాషల్లో స్టార్ హీరోలందరి సరసన నటించింది. కొన్ని మలయాళ, కన్నడ చిత్రాల్లోనే మెరిసింది. కానీ బాలీవుడ్లో మాత్రం ఈ అమ్మడు ఫెయిల్ అయింది. అక్కడ ఒక్క సినిమాతోనే కెరీర్ని ముగించాల్సి వచ్చింది. సరిగ్గా 15 ఏళ్ల క్రితం కట్టామిటా చిత్రంతో బాలీవుడ్లో ఎంట్రీ ఇచ్చింది. అదే తొలి సినిమా, చివరి సినిమాగా కూడా చెప్పుకోవాలి. ఆ తర్వాత మళ్ళీ మరో హిందీ సినిమాలో నటించలేదు. తాను కూడా అక్కడ పరిశ్రమలను ఆ సమయంలో పెద్దగా సీరియస్గా తీసుకోలేదు. తెలుగు, తమిళ భాషల్లో బిజీగా ఉండటంతో బాలీవుడ్ని లైట్ తీసుకుంది. అలా హిందీ పరిశ్రమలో తన ముద్ర వేయలేకపోయింది. కానీ అక్కడ రాణించాలనే కోరిక మాత్రం ఇప్పటికీ పదిలంగానే ఉంది. ఈ నేపథ్యంలోనే అమ్మడు మరోసారి బాలీవుడ్లో రీలాంచ్ ప్రయత్నాల్లో ఉన్నట్లు కోలీవుడ్ మీడియాలో ప్రచారం మొదలైంది. కొన్ని రోజులుగా చెన్నై టు ముంబై ఫ్లైట్ల జర్నీలు చేస్తున్నట్లు వెలుగులోకి వచ్చింది. ఓ ప్రముఖ మీడియా సంస్థతో రెగ్యులర్గా టచ్లో ఉంటుందట. అలాగే పాత పరిచయాలు, స్నేహితులకు టచ్లోకి వెళ్ళినట్లు వార్తలొస్తున్నాయి. ప్రస్తుతం త్రిష చేతిలో ఉన్నది 2 సినిమాలే. చిరంజీవి హీరోగా నటిస్తున్న విశ్వంబరలో నటిస్తుంది. కోలీవుడ్లో కరుప్పులో నటిస్తుంది. ఇవి తప్ప కొత్త సినిమాలు వేటికి కమిట్ అవ్వలేదు. అయితే ఈ 2 భాషల్లోనూ అవకాశాలు వస్తున్నా, మంచి పారితోషికం ఆఫర్ చేస్తున్నా త్రిష మాత్రం కమిట్ అవ్వడం లేదు. సెలెక్టివ్గా వెళ్తుంది. కథ, పాత్రలు నచ్చితే తప్ప సైన్ చేయడం లేదు. టైర్ 2 హీరోలతో మంచి అవకాశాలు వచ్చినా అంగీకరించడం లేదు. కేవలం స్టార్ హీరోలతో ఛాన్స్ వస్తేనే పరిశీలిస్తుంది. ఇదే ఏడాది ఇప్పటికే 3 రిలీజ్లతో ప్రేక్షకుల మధ్యలోకి వచ్చింది. విదాముయార్చి, గుడ్ బ్యాడ్ అగ్లీలో అజిత్కు జోడిగా నటించిన సంగతి తెలిసిందే. రీసెంట్గా రిలీజ్ తగ్ లైఫ్లో కమల్ హాసన్కి జోడిగా నటించింది. కానీ ఈ సినిమాలేవి బాక్సాఫీస్ వద్ద ఆశించిన ఫలితాలు మాత్రం సాధించడం లేదు. దీంతో సక్సెస్ కూడా అనివార్యమైన సమయం ఇది. అందుకు రెడీగా ఉన్న చిత్రం విశ్వంబర మాత్రమే. ఇప్పటికే రిలీజ్ అవ్వాల్సిన సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు జాప్యం కారణంగా ఆలస్యమవుతుంది. ఈ సినిమా హిట్తోనైనా బౌన్స్ బ్యాక్ అవుతుందేమో చూడాలి.